నిష్కా గారు, నువ్వెందుకు రమ్మని చెప్పావమ్మా? ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగ దొరికింది. దీన్ని తీసుకెళ్లి 4 తగిలించైనా ఆ నెక్లెస్ ఎక్కడ పెట్టిందో చెప్పించండి సో. జగదాత్రి గారు, మీరు మాతో పాటు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. కానీ మీరు నన్ను స్టేషన్కి తీసుకెళ్లడం వల్ల కేసు సాల్వ్ ఎప్పటికీ కాలేదండి. ఎందుకంటే నేను ఆ నెక్లెస్ ని తీసుకోలేదు. కానీ మీరు నాకు 1 గంట గడువిస్తే నేను ఆ నెక్లెస్ ఎక్కడుందో వెతికి పట్టుకుంటాను. మీరు 1 అవర్లో తిరిగి రండి. ఆలోపు నెక్లెస్ దొరక్కుంటే మీరే జగదాత్రిని అరెస్ట్ చేసి తీసుకెళ్లొచ్చు. ఆ నగని ఎలా కనిపెట్టాలో నాకు బాగా తెలుసు. టైం 12 అవుతుంది. 1 కల్లా ఆ నెక్లెస్ ని టేబుల్ మీద నేను పెడతాను. నిజం తెలుసుకోకుండా, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా పోలీసుల్ని పిలిపించారు. అరెస్ట్ చేయించాలని చూశారు. తన నిజాయితీ నిరూపించుకోవటానికి ఒక అవకాశం, 1 గంట సమయం అడిగింది. అంతవరకు కాస్త సైలెంట్గా ఉండండి. ఊరికే నోరు పారేసుకుంటే ఆ తర్వాత బాధపడాల్సింది మీరే. కొడుకు కోడలి మీద నీకు పెరుగుతున్న ప్రేమే వాళ్ళ పాలిట శాపము.